డే 3 ఈరోజు ట్రాఫిక్ సిగ్నల్స్ ఎలా పనిచేస్తాయి? మీరెప్పుడైనా ఆలోచించారా? ట్రాఫిక్ సిగ్నల్స్ ఎప్పుడు రెడ్, యెల్లో, గ్రీన్ అవ్వాలో ఎలా నిర్ణయిస్తాయో? ప్రస్తుతం చాలా ట్రాఫిక్ జంక్షన్లు 3 ప్రధాన విధానాల్లో పనిచేస్తున్నాయి. మొదటిది మాన్యువల్ ట్రాఫిక్ కంట్రోల్. పండుగలు, ప్రమాదాలు లేదా అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్ పోలీసులు స్వయంగా సిగ్నల్స్ నియంత్రిస్తారు. రెండోది వెహికల్ యాక్చుయేటెడ్ కంట్రోల్ (విఏసి). ఇందులో సెన్సర్లు జంక్షన్ దగ్గర ఉన్న వాహనాలను గుర్తించి అవసరానికి అనుగుణంగా సిగ్నల్ సమయాన్ని మారుస్తాయి. కానీ దూరంగా ఏర్పడుతున్న ట్రాఫిక్ను గుర్తించలేవు. మూడవది అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ). ఇందులో అనేక ట్రాఫిక్ సిగ్నల్స్ ఒక సెంట్రల్ కంట్రోల్ సిస్టంతో అనుసంధానమై ట్రాఫిక్ ప్రవాహాన్ని సమర్థంగా నిర్వహిస్తాయి. అయితే పెరుగుతున్న ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకుంటుంటే భవిష్యత్తులో ఏఐ ఆధారిత ట్రాఫిక్ మేనేజ్మెంట్ అవసరం. కెమెరాలు, సెన్సర్లు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రియల్ టైమ్ ట్రాఫిక్ను విశ్లేషించి మరింత వేగంగా మరియు తెలివిగా నిర్ణయాలు తీసుకోవచ్చు. అదే ఏఐటిఎల్ఎస్ ఏఐ ట్రాఫిక్ లైట్ సిగ్నల్స్ యొక్క లక్ష్యం. స్మార్టర్ రోడ్స్, సేఫర్ లైఫ్స్, పవర్డ్ బై ఏఐ.